ఒక అబ్బాయి అకస్మాత్తుగా మౌనంగా మారిపోయాడంటే నిజంగా లోపల ఏదో మారిపోయింది. అర్థం చేసుకో, నువ్వు అతను ఇప్పటికే కోల్పోయావు. అది ఒక్క రోజులో జరిగిందేం కాదు, ముందు అతనికి ఫర్క్ ఉండేది. అందుకే నీతో కూర్చొని మళ్ళీ మళ్ళీ వివరించేవాడు, నిన్ను అర్థం చేసుకోవాలని, నీకు అర్థం అవ్వాలని అతను నిజంగా ప్రయత్నించేవాడు. కానీ ఇప్పుడు అతను పూర్తిగా మౌనంగా ఉన్నాడు. మాట్లాడాలనే ఆసక్తి కూడా లేదు, ప్రశ్నలు లేవు, ఫిర్యాదులు లేవు. ఎందుకంటే చెప్పినా ఉపయోగం లేదనిపిస్తుంది. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే కేవలం నిశ్శబ్దంగా నిన్ను గమనిస్తున్నాడు. నీకు మాత్రం అన్ని నార్మల్ గా అనిపిస్తాయి, ఏమీ మారలేదనిపిస్తుంది. అతను నవ్వుతాడు కూడా, నీతో మాట్లాడతాడు కూడా, రిప్లైలు ఇస్తూనే ఉంటాడు. బయటికి చూసినప్పుడు ఏమీ మారలేదనిపిస్తుంది, కానీ లోపల మాత్రం చాలా దూరం వెళ్ళిపోయాడు. కానీ నిజం ఒకటే, ఇది బయటికి కనిపించదు కానీ లోపల చాలా స్పష్టంగా ఉంటుంది. ఎందుకంటే అతను ఇప్పుడు ఎఫర్ట్ చేయడం నెమ్మదిగా వదిలేస్తున్నాడు. ఒక్కసారిగా కాదు, రోజు రోజుకి కొంచెం కొంచెంగా దూరం పెంచుకుంటున్నాడు. గుర్తుంచుకో, అబ్బాయిలు కోపంలో రిలేషన్ ముగించరు, అది ఒక మిస్కాన్సెప్షన్ మాత్రమే. వాళ్ళు వదిలేదు ఎప్పుడంటే వాళ్ళకి తమ విలువ తగ్గిందని అనిపించినప్పుడు, తమ స్థానం కేవలం టెంపరీ అని అనిపించినప్పుడు వాళ్ళు నిశ్శబ్దంగా వెనక్కి తగ్గిపోతారు. ఎందుకంటే ఉండడం కన్నా నిశ్శబ్దంగా వెళ్ళిపోవడం వాళ్ళకి సులభంగా అనిపిస్తుంది. మరియు ఒకసారి నిజంగా వెళ్ళిపోతే వాళ్ళు తిరిగి రావాలని కూడా అనుకోరు. ఆ నిర్ణయం తీసుకునే లోపే వాళ్ళు అంతర్గతంగా చాలా దూరం వెళ్ళిపోతారు. ఆ సమయానికి నువ్వు వాళ్ళకి ప్రియారిటీ కాదు, అది నెమ్మదిగా మారిపోతుంది. నువ్వు వాళ్ళకి ఒక జ్ఞాపకం మాత్రమే అయిపోతావు, గతంలో ఉన్న ఒక భాగంలో.